నటి మంచు లక్ష్మి తన కుటుంబం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలని ఆశిస్తున్నానని, అది తనకున్న ఏకైక కోరిక అని తెలిపారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలపై తాను ఎంతగా బాధపడ్డారో వివరించారు. ఆమె వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మంచు లక్ష్మి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు దేవుడు కనిపించి వరం కోరుకో అంటే నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి అని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి ఫ్యామిలీలో గొడవలు కామన్ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయానికి ఏంటంటే, మంచు లక్ష్మి ఇటీవల ఒక పాడ్కాస్ట్లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతూ తన పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ గురించి చాలా విషయాల గురించి చెప్పింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఈ మధ్య మంచు ఫ్యామిలీ జరిగిన డిస్టర్బెన్సెస్ గురించి ప్రస్తావించింది. ప్రాణాలు తోడేస్తున్నారు. ఎప్పుడూ చేయలేదు ఇలా. చాలా డిమాండ్ చేస్తున్నాయి. దానికి సమాధానంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆ దేవుడు వచ్చి ఓ వరం కోరుకోమంటే నా కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటాను. ప్రతి కుటుంబాల్లో గొడవలు సహజం. ఎన్ని గొడవలు వచ్చినా చివరకు కలవాల్సిందే. కొంతమంది గొడవలైతే ఇక జీవితాంతం కలవకూడదని అనుకుంటారు. మనకు ఎన్ని ఉన్నా చివరకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే. కుటుంబంతో సంతోషంగా కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి. నేను ఈ మధ్య ముంబైలో ఉంటున్నాను. ఇక్కడ గొడవలు జరిగినప్పుడు నేను బాధపడటం లేదు అని చాలామంది ఆర్టికల్స్ రాశారు. నేను ఎంతగా ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఆ వార్తలకు స్పందించాలని అనుకోలేదు. కానీ నా కుటుంబంలో ఇలా జరుగుతుంది అని కలలో కూడా ఊహించలేదు. చాలా బాధేసింది. అయినా ఇది మా వ్యక్తిగత విషయానికి అందుకే స్పందించాలని అనుకోలేదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ ఆమె మంచు లక్ష్మికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి వ్యాఖ్యలు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఆమె ఆవేదనకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఆమె కోరిక నెరవేరి మంచు కుటుంబం ఎప్పటిలా సంతోషంగా కలిసి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.